గుప్పెడంత ఉండే మన గుండె సజావుగా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. అయితే కారణాలు ఏవైనా కావచ్చు, కానీ కొంతమందిలో గుండె పరిమాణం అనూహ్యంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు గుండె కండరం క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. దీంతో శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ పరిణామం చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో హార్ట్ ఎన్లార్జ్మెంట్ లేదా కార్డియోమయోపతిగా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్డియోమయోపతి అంటే ఏంటి? కార్డియోమయోపతి అంటే గుండె కండరాలకి సంబంధించిన జబ్బు లేదా ప్రాబ్లం అని అర్థమండి. సో మీరు సాధారణంగా వాడుక భాషలో చూడాలంటే గుండె సాగడం, గుండె పెరగడం లాంటి మాటలతో దీన్ని బయట వింటూ ఉంటారు. గుండె సాగడం, గుండె పెరగడం అంటే ఏంటంటే నార్మల్గా ఉన్న గుండె యొక్క కండరాలు వాటి పనితీరుని కోల్పోయి సాగిపోవడం వల్ల గుండె పరిమాణం పెద్దగా తయారవుతుందండి. జనరల్గా గుండె కొట్టుకున్నప్పుడు రక్త సరఫరా అనేది బాడీకి జరుగుతుందన్నమాట. కాకపోతే ఈ కార్డియోమయోపతిలో గుండె కండరాల్లో ప్రాబ్లం రావడం వల్ల నార్మల్గా మన బాడీకి జరిగే రక్త సరఫరా అనేది అంత ఎఫెక్టివ్గా కాకుండా కొద్దిగా తక్కువ పరిమాణంలో కానీ తక్కువ కెపాసిటీలో కానీ జరుగుతుందన్నమాట. సో దానివల్ల మన బాడీలో మిగతా భాగాలకి రక్త సరఫరా తక్కువగా అవటము, పైగా బాడీ మీద, గుండె మీద, ఊపిరితిత్తుల మీద కొంచెం ప్రభావం పట్టడం లాంటివి జరుగుతుంటాయి. గుండె పరిమాణం ఎందుకు పెరుగుతుంది? కార్డియోమయోపతిలో ఫస్ట్ది డైలేటెడ్ కార్డియోమయోపతి, నెక్స్ట్ ఇస్కిమిక్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి లేదా ఇన్ఫ్లమేటరీ ఆర్ అదర్ జెనెటిక్ కాజెస్ ఆఫ్ కార్డియోమయోపతి. ఇలా కార్డియోమయోపతికి కొన్ని కారణాలు ఉంటాయండి. ఇందులో ఫస్ట్ డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె పరిమాణం అంటే సైజ్ పెరగటాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటామన్నమాట. దీనికి కామన్గా వచ్చే కారణాలు ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ పరిమాణంలో తీసుకునే వాళ్ళకి, నెక్స్ట్ బీపీ సరిగ్గా కంట్రోల్లో లేకుండా ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా బీపీ కంట్రోల్లో లేని వాళ్ళకి, ఇంకా వాల్యులర్ హార్ట్ డిసీజెస్ అంటే గుండె యొక్క కవాటాల్లో ప్రాబ్లమ్ని సరైన టైంలో గుర్తించలేక చివరి దశలో చేరుకున్న వాళ్ళకి, ఇంకా అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే షుగర్ అవి కంట్రోల్ లేని వాళ్ళకి జనరల్గా ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి చూస్తుంటామండి. ఇస్కిమిక్ కార్డియోమయోపతి అంటే గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉండి అవి మనం టైంకి రికగ్నైజ్ చేయలేక బాగా వాటి వల్ల గుండె యొక్క రక్తనాళాల్లో ప్రాబ్లం వల్ల గుండె దెబ్బతినడం వల్ల వచ్చేది ఇస్కిమిక్ కార్డియోమయోపతి అండి. మూడోది హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే గుండె యొక్క కండరాల థిక్నెస్ అనేది అబ్నార్మల్గా పెరిగిపోతుందండి. సో ఈ థిక్నెస్ అబ్నార్మల్గా పెరిగిపోవటం వల్ల గుండె కొట్టుకోవడంలో అంటే గుండె పంపింగ్లోను, గుండె కొట్టుకునే విధానంలోనూ కొద్దిగా మార్పులు అనేవి చోటు చేసుకుంటాయండి. ఇంకా ఫోర్త్ వచ్చి రెస్ట్రిక్టివ్ ఆర్ ఇన్ఫిల్ట్రేటివ్ కార్డియోమయోపతీస్ అంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అంటే మన బాడీకి శత్రువుగా పరిగణించే కొన్ని రకాల జబ్బుల్లో గుండె కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ రెస్ట్రిక్టివ్ అంటే గుండె కొట్టుకోవడం కొంచెం రెస్ట్రిక్ట్ అవుతుందన్నమాట. గుండె కండరాలు కొట్టుకోవడం రెస్ట్రిక్ట్ అవుతుందన్నమాట. సో ఇవి కొన్ని రకాల కార్డియోమయోపతీస్ అండి. గుండె పరిమాణం పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? కార్డియోమయోపతి అనేది జనరల్గా ఒక క్రానిక్ ప్రాసెస్ అండి, ఒక క్రానిక్ డిసీజ్. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇనీషియల్గా నడిస్తే ఆయాసం రావడం అనే లక్షణంతో ఇది స్టార్ట్ అవుతుందండి. సో క్రమక్రమంగా ఇది పెరుగుతూ వస్తుంది. అంటే ఇనిషియల్గా మీరు ఒక 1 కిలోమీటర్ నడిస్తే ఆయాసం వచ్చేది, ఓవర్ కోర్స్ ఆఫ్ టైం మీరు ఒక 500 మీటర్స్ కానీ 200 మీటర్స్ కానీ నడిస్తే ఆయాసంలాగా ప్రోగ్రెస్ అవుతుంది. సో దీని సెకండ్ లక్షణం వచ్చేసరికి కాళ్ళ వాపులు రావడం అండి, అంటే పాదాలకు నీరు పట్టడము, ఇంకా గుండె దడ రావటము, ఇంకా జబ్బు ముదిరే కొద్దీ కూర్చున్న ఆయాసం రావడము, ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతారండి. గుండె పెరిగినప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తుంటారు? కార్డియోమయోపతీస్లో ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అనేది ఈసీజీ అండి, 2D ఎకో అండి. 2D ఎకో తర్వాత యాంజియోగ్రామ్ అండి. కరోనరీ యాంజియోగ్రామ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ సగానికి సగం కేసుల్లో వీళ్ళకి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. సో అవి క్లియర్ చేయడం వల్ల ఎంతో కొంత పనితీరు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో యాంజియోగ్రామ్ చేసిన తర్వాత గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంఆర్ఐ, కార్డియాక్ ఎంఆర్ఐ లాంటిది చేయిస్తామండి. సో ఈ కార్డియాక్ ఎంఆర్ఐ చేయడం వల్ల
బ్లాకులు ఉన్న వాళ్ళకి బ్లాక్స్ క్లియర్ చేయడం వల్ల గుండె పనితీరు పెరగడానికి అవకాశం ఉంటుందా అనేది తెలుస్తుంది. లేదు రెస్ట్రిక్టివ్ అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో జనరల్గా బ్లాక్స్ ఉండవండి. ఇలాంటి వారికి నెక్స్ట్ ప్రోగ్నోసిస్ అంటే వీళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ చేయడం వల్ల నెక్స్ట్ వీళ్ళు హై రిస్క్లోకి పడకుండా ఉంటారో అవి గుర్తించడానికి అవకాశం ఉంటుందండి. గుండె పరిమాణం పెరిగినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? డైలేటెడ్ అండ్ ఇస్కిమిక్ కార్డియోమయోపతిస్లో ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుందండి. వీటికి ఒక మెడికేషన్స్ అవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. నేను మీకు చెప్పినట్టు EF less than 35% వచ్చినప్పుడు వీళ్ళలో సడన్ కార్డియాక్ రిస్క్ అనేది బాగా పెరిగిపోతుంది. సో కార్డియాక్ రీమోడలింగ్ డ్రగ్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి. సో అవి పేషెంట్స్కి మనం మెడికల్ మేనేజ్మెంట్ పెట్టడం వల్ల వాళ్ళ లక్షణాలు అంటే ఆయాసం లాంటివి తగ్గడంతో పాటు గుండె పనితీరు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటు ఈ సడన్ కార్డియాక్ డెత్ అనేది ప్రివెంట్ చేయడానికి కూడా కొంతవరకు అవకాశం ఉంటుంది. వేరాజ్ ఈ రెస్ట్రిక్టివ్ అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిస్లో వాళ్ళు ఒక డిఫరెంట్ కేటగిరీ కార్డియోమయోపతిస్ అండి. వీళ్ళల్లో మెడికల్ మేనేజ్మెంట్ యొక్క రోల్ కొద్దిగా లిమిటెడ్గా ఉంటుందండి. బట్ ఈ కార్డియోమయోపతి గ్రూప్స్ మొత్తంలో కూడాను ICD అంటే ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అనేది చేయడం వల్ల వీళ్ళ ఒక సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ అనేది మనం తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. గుండె మార్పిడికి ఎప్పుడు వెళ్తారు? కార్డియోమయోపతి పేషెంట్స్ అందరూ కూడా మన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళ లక్షణాలను తగ్గించడము, నెక్స్ట్ సడన్ కార్డియాక్ డెత్ ప్రివెంట్ చేయడం మన ప్రైమ్ గోల్ అండి. కాకపోతే ప్రతి పేషెంట్ కూడా మెడికల్ మేనేజ్మెంట్ బియాండ్గా అంటే మనం 4 to 5 years మెడికల్గా మేనేజ్ చేసినా కూడాను బియాండ్ దట్ గుండె పంపింగ్ పడిపోవడం వల్ల వీళ్ళకి రిఫ్రాక్టివ్ సిమ్టమ్స్ అంటే పడుకున్న ఆయాసం రావడము, కంటిన్యూస్గా BP తక్కువగా ఉండటము, కంటిన్యూస్గా కాళ్ళవాపులు ఉండటము ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. సో ఇలాంటి పేషెంట్స్ని మనం ఇంకా మెడికల్ మేనేజ్మెంట్తో చేయడానికి అవకాశం ఉండదండి. సో ఇలాంటి పేషెంట్స్ని మనం కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ చేయించడం ద్వారా వాళ్ళకి మనం ఒక కొత్త లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. గుండె పెరిగినప్పుడు జీవనశైలి ఎలా ఉండాలి? ప్రతి జబ్బుకి కూడా ప్రివెన్షన్ లేదా ఎర్లీ రికగ్నిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ కార్డియోమయోపతి పేషెంట్స్ నేను మీకు ఇందాక చెప్పినట్టు నడిస్తే ఆయాసం ద్వారా ఇది అనే లక్షణం ద్వారా బయటపడుతుంది. సో ఎర్లీగా స్క్రీన్ చేయించుకోవడం వల్ల ఈ కార్డియోమయోపతి అనేది బయటపడితే కనుక ఒక సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే టైమ్లీ డాక్టర్ కన్సల్టేషన్స్ అండ్ టైమ్లీ చేంజ్ అండ్ యూసేజ్ ఆఫ్ మెడికేషన్స్ ద్వారా దీన్ని కొంచెం మనం ప్రోగ్రెషన్ని స్లో చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా వీళ్ళ దయనీయ అలవాట్లో మార్పులు అంటే ఎక్కువ బరువు పనులు చేయకుండా ఉండటము, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. ఆహారం విషయంలో జాగ్రత్తలు ఏంటంటే కొద్దిగా ఉప్పు తక్కువగా అంటే సగం ఉప్పు తగ్గించేలాగా తినడం, నెక్స్ట్ హెల్తీ డైట్ తీసుకోవడము అంటే ఈ ఫ్యాట్, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించేసి ఒక హెల్తీ డైట్ని అలవర్చుకోవడం ద్వారా ఈ కార్డియోమయోపతి ప్రోగ్రెషన్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. కార్డియోమయోపతి స్టేజింగ్ ఉంటుందండి. సో ఎప్పుడైతే గుండె పనితీరు 30-35% కన్నా తగ్గినప్పుడు మనం ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ చెప్పాల్సి ఉంటుందండి. వీళ్ళకి 1.5 to 2 liters per day కన్నా కూడా మనం ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోకూడదని మనం చెప్పాల్సి ఉంటుందండి. గుండె పరిమాణం పెరగడం అనేది ఖచ్చితంగా సమస్యే. అయితే తొలి దశలోనే గుర్తించినట్లయితే ఓవైపు మందులు వాడుతూ జీవనశైలిని క్రమబద్ధం చేసుకుంటే గుండె పరిమాణం పెరిగినప్పటికీ అందరిలానే హాయిగా జీవనం సాగించవచ్చు.